సంపాదక మండలి సలహాను అనుసరించి వారే శిష్ట వ్యవహారంలోకి పరివర్తనం చేసి ఇచ్చారు. శిష్ట వ్యావహారిక శైలిలో పాటించవలసినటువంటి మార్గదర్శక సూత్రాలను సంపాదక మండలి రూపొందించింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. వాటిని అనుసరించి కవిత్రయ మహాభారత వ్యాఖ్యానం మొత్తం కూడా శిష్ట వ్యావహారిక భాషలోనే సాగటం విశేషం. వ్యాఖ్యాతలు చెప్పినటువంటి అంశాలకు మరికొన్ని విశేషాలను చేర్చి ప్రతి సంపుటికి ఒక పీఠికని సమకూర్చి ఈ సరళ వ్యాఖ్యకు వీలైనంత వరకు సమగ్రతని, ఏకవాక్యతని, కథార్థ ప్రసన్నతని, కావ్య శిల్ప తత్వ సమన్వయాన్ని సంతరించి ఎక్కువ మంది సహృదయులకు సంమోదాన్ని కలిగించే దిశగా ప్రధాన సంపాదకులైనటువంటి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు చేసినటువంటి కృషి ఎంతో శ్లాఘనీయం. ఇది మొత్తం మీద అందరికీ అందుబాటులో ఉండేటువంటి సరళమైనటువంటి వ్యాఖ్య. విశేష అంశాలు భారతంలోని కొన్ని గంభీరమైన విషయాలను దర్శించడానికి తోడ్పడేటటువంటి గవాక్షాలు. గవాక్షం అంటే కిటికీలు. పద్మావతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఈ మహాభారత వ్యాఖ్యాన సంపుటుల ప్రధాన సంపాదకత్వ బాధ్యతలు ప్రసాదించటం నా పూర్వజన్మ సర్వధర్మ సారస్వత స్వరూపుడైనటువంటి ఆ భగవానుని యొక్క దివ్య చరణార విందాల మీద ఉంచుతున్నటువంటి ఒక భక్తి పారిజాత పూజా కుసుమం అని వారు 8/8/1998 సంవత్సరం బహుధాన్య సంవత్సరం శ్రావణ పూర్ణిమ నాడు ఈ యొక్క పీఠికని అందించారు. ఇప్పటితో పీఠికని మనం పూర్తి చేసుకున్నాం. ఇక మనం మొదటి ఆశ్వాసంలోకి అడుగు పెడదాం. ప్రథమాశ్వాసం దాంట్లో ప్రార్థనా పద్యం. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహ స్తవిహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుషా సంపూజితా వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరాశ్రేయసే. సంస్కృతంలో ఈ యొక్క శ్లోకాన్ని అందించారు మొట్టమొదట ఆదికవి నన్నయ్య గారు. ఏ విష్ణుమూర్తి, బ్రహ్మ, శంకరులు చిరకాలం నుండి క్రమంగా రొమ్మునందు, ముఖమునందు, దేహమునందు లక్ష్మి, సరస్వతి, పార్వతులను ధరిస్తున్న వాళ్ళై స్త్రీ పురుషుల యొక్క సంయోగం వల్ల పుట్టినటువంటి లోకాల సుస్థిరత్వాన్ని అవిచ్ఛిన్నంగా కలిగిస్తున్నారో, 3 వేదాల రూపం కలవారు, దేవతల చేత పూజింపబడుతూ ఉన్నటువంటి వాళ్ళు అయినటువంటి ఆ త్రిమూర్తులైనటువంటి విష్ణు, బ్రహ్మ, శంకరులు అనబడేటటువంటి త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగించేవారు అవుతారుగాక అంటున్నారు. కావ్య ఆరంభ పద్యాన్ని శ్రీకారంతో, మగణంతో వస్తు నిర్దేశాన్ని కానీ చెయ్యాలి అని లాక్షణికుల యొక్క నిర్దేశం. ఈ శ్లోకంలో ఆశీర్వచనం ఉంది. నన్నయ్య మహాభారతాన్ని తెలుగులో రచిస్తున్నప్పటికీ సంస్కృతం అమర భాష కావడం వల్ల ఆశీపూర్వకమైనటువంటి ఈ మంగళ శ్లోకాన్ని సంస్కృతంలోనే వ్రాసాడు. శ్రీకంధరుడు అంటే
శ్రీ అంటే విషం. విషం కంఠంలో కలవాడని దానికి వ్యుత్పత్త్యర్థం. ఆశీర్వచనంలో శ్రీకంఠర శబ్దాన్ని ఎందుకు వాడాడా అని కొందరికి అనుమానం కలగచ్చు. విషం అనేది మంగళకరం కాదు కదా. శివుడు హాలాహల భక్షణం చేయటం లోక రక్షణ కోసం కాబట్టి అది శుభాన్ని సూచిస్తుంది. వేదత్రయ మూర్తులు అనేటువంటి పదం మహాభారతం పంచమ వేదాన్ని సూచిస్తుంది. పురుషోత్తమ శబ్దం శ్రీకృష్ణుడినే కాకుండా ధర్మార్జున భీష్మాదులను కూడా జ్ఞాపకం చేస్తుంది. వక్షోముఖాంగేషు అనేది సమాహార ద్వంద్వం కదా. అంటే అది ఏకవచనంలో కాకుండా బహువచనంలో ఉండడానికి కారణం ఏంటని కొందరు ప్రశ్నిస్తారు. ఆ వక్షో ముఖ అంగాలు ఒక్కరివి కాక ముగ్గురివి కావడం అందుకు కారణం. అందుకని బహువచనం వేశాడు. భార్యలను చిరకాల నుండి ప్రేమిస్తున్నటువంటి ధర్మమూర్తులు త్రిమూర్తులు. వేదత్రయంలో చెప్పబడినటువంటి గృహస్థ ధర్మానికి ఆ ముగ్గురు ప్రతీకలు. వాళ్ళు స్త్రీ పుం సంయోగాద్భవమైనటువంటి లోకానికి అవిచ్ఛిన్నతని ప్రసాదిస్తున్నారు అనడం మహాభారతంలో వేద సమ్మతమైనటువంటి గృహస్థ ధర్మం ప్రధాన ప్రతిపాదితమైనటువంటి అంశం అని ధ్వని. ఇది సంస్కృత మహాభారతానికంటే విలక్షణమైనదని గమనించాలి మనం. కావ్య తాత్పర్యాన్ని సూచించడం వస్తు నిర్దేశంలోని భాగం. నన్నయ్య గారు ఋషితుల్యుడు. అతని నోట త్రిమూర్తులనే పదం రావటం చేత లోకాల యొక్క స్థితిని త్రిమూర్తులు కొనసాగిస్తున్నట్లు ఆంధ్ర మహాభారతాన్ని కూడా త్రిమూర్తి తుల్యులైనటువంటి ముగ్గురు కవులు రచించి పూర్తి చేస్తారు అనే సూచన అప్రయత్నంగా కలిగిందేమో అని కొందరు అంటారు. అందుకే కదా ముగ్గురు రాశారు కదా కవిత్రయం. త్రిమూర్తుల్లాగా వాళ్ళు కూడా కవిత్రయం. నన్నయ్య పదం నారాయణ శబ్దభావం. తిక్కన పదం కవిబ్రహ్మ. ఎర్రన శంభుదాసుడు. అందుచేత కవిత్రయం వాళ్ళు త్రిమూర్తులు అనడం వంటిది సమంజసంగానే ఉన్నది. నన్నయ్య నారాయణుడు, తిక్కన కవిబ్రహ్మ కదా, అందువల్ల బ్రహ్మ. ఎర్రన శంభుదాసుడు అని బిరుదుంది ఆయనకి, అంటే శంకరుడు. ఇది శార్దూల విక్రీడితం ఛందస్సు ఈ శ్లోకం. ఇందులో తెలుగు పద్యాల్లో లాగానే ప్రాస గాని అక్షరమైత్రితో కూడినటువంటి యతి గాని ఉండవు. సంస్కృత శ్లోక మర్యాదలే ఇందులో ఉన్నాయి. ఇక అవతారిక. చంద్రవంశానికి అంటే క్షత్రియుల యొక్క వంశానికి రాజసమూహానికి ముఖ్యకారమైనటువంటి వాడు, ముఖ్య అలంకారమైన వాడు, చంద్రుడిలాగా అందమైన వాడు. ఎవరు? రాజరాజ నరేంద్రుడు. ఆయన గురించి చెబుతున్నాడు. ఇది తూర్పు చాళుక్య వంశానికి చెందినటువంటి వాడు రాజరాజ నరేంద్రుడు. ఆయన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. రాజకులైక భూషణుడు రాజరాజ మనోహరుడు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఓ పద్యం. అందుకని ఈ పద్యం జోలికి వెళ్లకుండా దీని యొక్క భావం మాత్రమే ఆలోచిద్దాం. పరరాజుల యొక్క పరాక్రమాన్ని జయించడం వల్ల ప్రకాశించేటటువంటి శౌర్యం కలవాడు. నిర్మలమైన కీర్తి అనేటువంటి శరత్కాల చంద్రుడు వెన్నెల వల్ల ప్రకాశింపజేయబడినటువంటి సమస్త లోకాలు కలిగినవాడు. ఓటమి ఎరుంగనటువంటి దీర్ఘమైనటువంటి బాహునందలి ఖడ్గము యొక్క వాదర అంటే ఖడ్గము యొక్క పదును భాగం అనేటువంటి నీటి చేత అణగించబడినటువంటి శత్రువులనే ధూళి కలవాడు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు పెంపుతోటి ఏం చేశాడు? ఇక్కడ రూపకాలంకారం వృత్యోనుపాసాలంకారం రెండు వాడాడు. ఈ పద్యంలో రాజరాజ నరేంద్రుడి యొక్క ఆభిజాత్యాన్ని, సౌందర్యాన్ని, శౌర్యాన్ని, నిర్మలమైన కీర్తిని, బాహుపరాక్రమాన్ని నన్నయ్య గారు వర్ణించాడు.
ఈ గుణాలు ఉత్తమ నాయకత్వ వ్యంజకాలు. ఈ విశేషణాలు మహాభారతానికి నాయకుడైనటువంటి ధర్మరాజుకు కూడా వర్తింపజేయడానికి అనువుగా ఉండడం విశేషం. కావ్య అవతారికలో కృతిపతి వర్ణనం అనేది ఒక ముఖ్యమైన అంగం. కృతిపతులు సామాన్యంగా 2 రకాలు ఉంటారు. కృతిని అంకితం తీసుకునేవాళ్ళు, కృతిని వినాలి అనుకునేవాళ్ళు. వినగోరే వాళ్ళని కృతి శ్రోత అని కూడా అంటారు. మనం చెప్పుకున్నాం అవతారిక పీఠికల్లో. ఇక్కడ రాజరాజ నరేంద్రుడు కృతి యొక్క శ్రోత, అతడి యొక్క వర్ణనం ఇందులో వస్తువు. అలాగే కృతి భర్తను వర్ణించే పద్ధతులు 3 ఉంటాయి. 1 వాస్తవికంగా చేసే వర్ణన, 2 ఆలంకారికమైన వర్ణన, 3 మిశ్రమ వర్ణన. నన్నయ్య గారు ఇక్కడ 3వ పద్ధతి అనుసరించాడు. ఇందులో ఆలంకారికమైన వర్ణన చేయబడింది. ముందు పద్యాలలో ఒక్కొక్క దానిలో క్రమంగా వాస్తవిక, ఆలంకారిక వర్ణనా పద్ధతులను నన్నయ్య గారు పాటించాడు. ఆ తరువాత విమలాదిత్యుడికి రాజరాజ చోళుడి యొక్క కూతురైనటువంటి కుందనవాంబయందు జన్మించినటువంటి పుత్రుడు, నిర్మలమైన ఆలోచన కలవాడు, కుమారస్వామిలాగా అస్త్ర విద్యలో నేర్పరి, శ్రేష్ఠుడైనటువంటి చాళుక్య వంశపు రాజు, అనేక శాస్త్రాలలో పరిశ్రమ చేసినవాడు, దేహము యొక్క కాంతిలో చంద్రుడు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు అన్నాడు. ఇక్కడ వైష్ణవ, శైవ, శాక్త మతాలకు సంబంధించిన పూజా విధానాలు తెలిపేటటువంటి గ్రంథాలకి ఆగమ శాస్త్రాలు అంటారు. ఆగమము. అలాగే వేదాలను కూడా ఆగమములు అంటారు. ఇక చాళుక్య వంశానికి చెందినటువంటి రాజరాజు అనేటువంటి మన్మథుడు గొప్ప పాపాలతో సంబంధం కల కలియుకాలంలో పుట్టినటువంటి దోషాలు అనేటువంటి మంచు సముదాయాన్ని తన యొక్క పుట్టుక మహిమతోటి దూరంగా పారద్రోలి లోకంలోని జనులకి ప్రీతిని కలిగించే రాజ్యము అనేటువంటి నిరంతరమైన వసంత ఋతువు యొక్క దట్టమైన ఐశ్వర్యంతో ధర్మం పట్ల లగ్నమైనటువంటిది, దయచేత మృదువైనటువంటిది అయినటువంటి బుద్ధి కలవాడై బాగా ప్రకాశిస్తూ ఉన్నాడు అని ఆ రాజరాజ నరేంద్రుడిని చక్కగా వర్ణన చేశారు. ఆ తరువాత పద్యంలో తన వంశంలో తాత తండ్రుల నుండి పారంపర్యంగా వస్తున్నటువంటి బ్రాహ్మణుడు, తన యందు మిక్కిలి ప్రీతి గలవాడు, నిరంతరము జప హోమాలు చేయడంలో ఆసక్తి కలవాడు, విస్తృతంగా విశదంగాను శబ్దాల యొక్క స్వరూపాన్ని నిర్ధారణ చేసుకున్నవాడు, వేదమంత్ర భావాన్ని అధ్యయనం చేసినవాడు, బ్రహ్మాండ పురాణం మొదలైనటువంటి అనేక పురాణాలలో ఉన్నటువంటి విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగినవాడు, అర్హుడు, ఆపస్తంభ సూత్రుడు, ముద్గలముని గోత్రంలో పుట్టినవాడు, సుజనుల చేత పండితుల చేత కీర్తింపబడినటువంటి నిర్మలమైనటువంటి శీలం కలవాడు, లోకజ్ఞత కలిగినవాడు, ఎల్లప్పుడూ సత్యమే పలికేవాడు, బుద్ధిలో బృహస్పతి వంటివాడు, సజ్జనుడు అయినటువంటి నన్నయ్య భట్టును చూసి పరమ ధర్మవేత్త, శ్రేష్టమైన చాళుక్య వంశానికి అలంకారమైన వాడు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు దయతోటి ఈ విధంగా పలికాడు అన్నారు. ఈ పద్యాన్ని మనం పీఠికలో చెప్పుకున్నాం, అందుకనే పద్యాన్ని మళ్ళీ నేను చదవలేదు.
ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారి గురించి ఏ కొంచెమైనా తెలిపే పద్యం ఇదొక్కటే. ఎందుకని? ఇందులో అనేక విశేషణాలు వేశాడు నన్నయ్య గారి గురించి. ఇందులో నన్నయ్య గారి యొక్క గుణగణాలు, ప్రతిభా పాండిత్యాలు సంగ్రహంగా చెప్పారు. కులవిప్రుడు అంటే పురోహితుడని అర్థం. అంటే రాజపురోహితుడు. కానీ నన్నయ్య వట్టి పురోహితుడే కాదు, చాళుక్యుల యొక్క పంచ అమాత్యులలో కులబ్రాహ్మణుడు కూడా. నన్నయ్య అటువంటి కులబ్రాహ్మణుడు. రాజరాజు, నన్నయ్య భట్టు కొంచెం ఇంచుముంచుగా సమవయస్కులే, బహుశా మిత్రులై ఉంటారు. అందుకనే అనురక్త పదం వాళ్ళకి ఒకరి మీద ఒకరి ఉన్నటువంటి అనురాగాన్ని సూచిస్తున్నది. నన్నయ్య గారు సంహితాభ్యాసుడు. సంహిత అంటే వేదంలోని మంత్రభాగం. ఇక్కడ సామాన్యంగా వేదమంతా అధ్యయనం చేసిన వాడని మనం చెప్పుకోవచ్చు. సంహితా పదం ధర్మశాస్త్రాల్లో కూడా వస్తుంది. ఎందుకని? పరాశర సంహిత ఇటువంటివి ఉన్నాయి కదా. అలాగే మనుధర్మశాస్త్రాన్ని కూడా మను సంహిత అని కూడా అంటారు. అతడు నిత్య జప హోమాది వైదిక కర్మలలో ఆసక్తి కలిగినవాడు. అని కూడా చెప్పాడు. ఇక విమలమతిం పురాణముల అనేకములు అర్థధర్మశాస్త్రముల తెరంగు ఎరింగితి ఉదాత్తరసాన్విత కావ్య నాటక క్రమములు పెక్కు సూచితి జగత్పరిపూజ్యములైన ఈశ్వరాగమములయందు నిల్పితి ప్రకాశముగా హృదయంబు భక్తితో. రాజరాజ నరేంద్రుడు అంటున్నాడు నన్నయ్య గారితోటి, నిర్మలమైనటువంటి మనస్సుతోటి అనేక పురాణాలు విన్నాను, అర్థశాస్త్రాలు ధర్మశాస్త్రాల యొక్క పద్ధతిని తెలుసుకున్నాను. అలాగే ప్రౌఢాలు రసభరితాలు అయినటువంటి రఘువంశాది కావ్యాల యొక్క, శాకుంతలాది నాటకముల యొక్క తీరులు అనేకం చూశాను. లోకానికి మిక్కిలి పూజనీయులైనటువంటి శైవ ఆగమ శాస్త్రాలలో ప్రసిద్ధంగా మనస్సుని భక్తితో స్థిరంగా ఉంచాను. ఈ పద్యం రాజరాజు గారి యొక్క విజ్ఞాన వివేకాలను మనకు తెలియజేస్తుంది. అతడు పౌరాణికులు చదివి వినిపిస్తూ ఉంటే అనేకమైన పురాణాలు విన్నాడు. అలాగే సాధారణంగా రాజులు అర్థధర్మ శాస్త్రాలను తప్పకుండా చదవాలి పరిపాలించాలంటే. అర్థశాస్త్రం వల్ల దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది. ధర్మశాస్త్రం ధర్మాలకి ఆచార వ్యవహారాలకు సంబంధించింది. రాజరాజుకి పూర్వం తెలుగులో కావ్యాలు కానీ నాటకాలు కానీ లేవు. అతడు తమిళ కన్నడ భాషలలో కావ్యాలను, అంటే విక్రమార్జున విజయాలు, పేరిందేవి వంటి వాళ్ళు రచించినటువంటి భారతాదులు, ఇవన్నీ తమిళ కావ్యాలు ఉన్నాయి. సంస్కృతంలో ఉన్నటువంటి కావ్య నాటకాలు చదివి బహుశా ఆనందించి ఉంటాడు. రాజరాజుడు శివభక్తుడు. అందువల్ల శివపూజ విధానాలను తెలిపే శాస్త్రాలను శ్రద్ధగా భక్తిగా చదివి ఉంటాడు. ఇన్ని చదివినప్పటికీ కూడా నాకు శ్రీమద్ మహాభారతంలోని తాత్పర్యం, తత్వమే వాటన్నిటికంటే గొప్పదిగా అనిపిస్తోంది. కాబట్టి అది వినాలి అని నాకు అనిపిస్తోంది అంటున్నాడు ఆయన. ఇక్కడ నా హృదయంలో 5 మిక్కిలి ప్రీతికరంగా ఉన్నాయి అన్నాడు. 5 ఏమిటి అంటే, మొట్టమొదటిది బ్రాహ్మణుల యొక్క సముదాయాన్ని తృప్తి పొందించడంలో
మిక్కిలి గొప్ప ప్రీతి. రెండోది, మహాభారతాన్ని వినడంలో ఆసక్తి. 3, పద్మాల వంటి శివుడి పాదాలను ధ్యానించడంలో, పూజించడంలో ఉండే గొప్ప వేడుక. 4వది, ఎల్లప్పుడూ దానం చేసే స్వభావం కలిగి ఉండడం. 5వది, నిరంతరం సత్పురుషులతోటి సహవాసం చేయడం. ఇది మనం పీఠికలో కూడా ఈ పద్యం చెప్పుకున్నాం. అందుకనే పద్యం చదవకుండా భావాన్ని మాత్రమే చెబుతున్నాను. ఇందులో రాజరాజు యొక్క హృదయానికి మిక్కిలి ప్రీతికరాలైనటువంటి 5 విషయాలు పేర్కొన్నారు. వాటిలో మహాభారతం వినాలి అనే కోరిక ఒకటి. అది ఆంధ్ర మహాభారత రచనకి ప్రేరకమైనటువంటి ప్రధాన కారణం. కావ్య రచనా కారణం చెప్పడం అవతారికలు అని ఒక అంగం. నన్నయ్య గారు 5 అనడానికి ఏను అనేటువంటి పదాన్ని వాడతాడు. మహత్తను విశేషణం యొక్క తర భావాన్ని సూచించేది మహీయ, మహిష్ట అంటే తమ భావాన్ని సూచిస్తుంది అని కూడా ఈ పద్యంలో ఉన్న ప్రయోగం. అంతేకాకుండా చంద్రుడు మొదలుకొని పూరువు, భరతుడు, కురురాజు, పాండురాజు అనేటువంటి వాళ్ళు వరుసగా వంశాన్ని స్థాపించి కొనసాగించిన వాళ్ళు కాగా, ఈ భూమి యందు అలరారినటువంటి మా వంశంలో మిక్కిలి ప్రఖ్యాతులై స్వచ్ఛమైనటువంటి యోగ్యమైనటువంటి గుణాలతోటి ప్రకాశించినటువంటి సజ్జన వరేణ్యులైనటువంటి పాండవుల యొక్క చరిత్ర వినడం నాకు ఎల్లప్పుడూ ప్రీతికరమై ఉంటుంది అన్నాడు. ఇది పాండవుల యొక్క కీర్తి అంటే నాకు ఇష్టం అన్నాడు. వాళ్ళ కథ అంటే ఇష్టం అన్నాడు. పరిశుద్ధమైనటువంటి బంగారపు తొడుపుతో కూడినటువంటి కొమ్ములని, గిట్టలను కలిగినటువంటి కపిలవర్ణం గల 100 ఆవులను యోగ్యులు, వేదం అధ్యయనం చేసిన వాళ్ళు అయినటువంటి పలువురు బ్రాహ్మణులకు దానం చేసినటువంటి ఆ ఫలితం మహాభారతం వినేటటువంటి ఆసక్తి చేత తప్పక కలుగుతుంది. అందుకని నా హృదయం కూడా భారత కథను వినాలి అని కుతూహలపడుతూ ఉంటుంది అన్నాడు. అంటే మహాభారత కథ వింటే బంగారుపు తొడుపులతోటి ఉన్నటువంటి కపిల గోవులని 100ల కొద్దీ దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుందన్న. అంటే గోవులలో కపిల గోవు శ్రేష్టమైనది. మనకు అనుశాసన పర్వంలో గోవుల యొక్క వైభవం వస్తుంది, చెప్పాను నేను. వేదాధ్యయనం చేసిన విప్రులు ఆ దానం పట్టుకోవడానికి మిక్కిలి పాత్రులు. అంటే పాత్రదానం వల్ల మరింత ఫలం చేకూరుతుంది. దానం అనేది ఫలితం ఇస్తుంది, కానీ పాత్రుడికి ఇచ్చినటువంటి దానం అనేక రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. ప్రజల చేత కీర్తింపబడేవో నన్నయ్య కవి వ్యాసముని శ్రేష్ఠుడి చేత చెప్పబడినటువంటి మహాభారతంలో చెప్పబడి నిరూపింపబడినటువంటి అర్థం తేట తెల్లం అయ్యేటట్లుగా అధికమైనటువంటి బుద్ధి సంపద అలరారే విధంగా తెలుగు భాషలో వ్రాయండి అని కోరుకున్నాడు. ఇది జననుత కృష్ణద్వైపాయన ముని వృషాభాభితహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడ తెనుగున రచయింపుము అధిక ధీయుక్తిమెయిన్ అని నన్నయ్య గారిని కోరాడు. వ్యాసుడు పరాశర మహర్షికి దాశరాజకన్య అయినటువంటి సత్యవతీదేవికి యోజనగంధికి ద్వీపంలో పుట్టాడు. అతడు నల్లటివాడు, అందువల్ల కృష్ణద్వైపాయనుడు అనే పేరు వచ్చింది ఆయనకి. సింహ, వృషభ, శార్దూల, కుంజరాది శబ్దాలు సమాసంలో ఉత్తర పదాలై శ్రేష్టతను సూచిస్తాయి. ఈ పద్యంలో తెలుగు శబ్దం నకార మధ్యమంగా వాడబడింది. ఈ నకారం అనేది ప్రాసస్థానంలో ఉంది, గమనిస్తే. తెలుగు, తెనుగు అనేటువంటి శబ్దం కూడా ఆ రోజుల్లో ఉన్నది. రాజరాజు నన్నయ్య గారిని
భారతంలోని అర్థం ఏర్పడేటట్టుగా వ్రాయమన్నాడే కానీ యథాతథంగా అనువాదం చేయమని అడగల. ఈ పద్యం మనం పరిశీలిస్తే నన్నయ్య గారికి ముందే పంపడు అనేటువంటి ఒక కవి కన్నడంలో విక్రమార్జున విజయం అనేటువంటి పేర భారత కథని కావ్యంగా రాశాడు. అట్లే పేరిందేవి గారు తమిళంలో భారతం రాసి ఉన్నాడు. పంపకవి జైన మతానికి చెందినవాడు. అందువల్ల అతడి యొక్క కావ్యంలో ఆ మతానికి అనుగుణంగా వ్యాస భారతంలోని కథని వర్ణనలను అక్కడక్కడ మార్చాడు. అది ఎరిగినవాడు కావడం వల్ల రాజరాజు నన్నయ్యతోటి వ్యాసుడు భారతంలో నిరూపించినటువంటి తాత్పర్యాన్ని తత్వాన్ని తేటపడేటట్టుగా తెలుగులో భారతాన్ని రచింపమని చెప్పాడు అని విమర్శకుల యొక్క అభిప్రాయం. అనేక భాషల్లో అనేకమైన ప్రక్రియలలో పలువురు జనుల వల్ల భారత కథను వింటూ అందులో అధికమైనటువంటి ఆసక్తిని పెంచుకున్న వాళ్ళకి అనేకమైన యజ్ఞాలు చేయటం వల్ల కలిగే ఫలం గొప్ప ప్రయోజనంగా సమకూరుతుంది. ఇది ఒక అద్భుతమైన మాట అని రాజరాజు ఆజ్ఞాపించగా విని కవిశ్రేష్ఠుడైనటువంటి నన్నయ్య గారు ఈ విధంగా అన్నాడు. రాజరాజా, ఆకాశంలోని నక్షత్ర సమూహాలను లెక్కించడానికి, అన్ని వేదాల శాస్త్రాల సంపూర్ణ సారాన్ని సంతోషంతో గ్రహించడానికి బుద్ధి అనేటువంటి భుజబలంతో పొందశక్యం కానటువంటి అర్థమనేటువంటి నీటి యొక్క విస్తృతో కూడినటువంటి మహాభారత వాంగ్మయ సముద్రాన్ని దాటేటట్లుగా, అంటే ఎదరడానికి, అంటే సముద్రం ఆవలి ఒడ్డుకు చేరడానికి బ్రహ్మ సూచిస్తుంది. వాస్తవానికి నన్నయ్య గారు మహాపండితుడైనప్పటికీ కూడా పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని తెలుగులో వ్రాయడం తనకు అసాధ్యమని చెబుతున్నాడు. ఇందులో ఆయన పేర్కొన్న విషయాలన్నీ అసాధ్యాలైనవే. ఏంటవి? ఆకాశంలో ఉన్న నక్షత్రాలను లెక్కబెట్టడం, అన్ని వేదాల యొక్క శాస్త్రాల యొక్క సంపూర్ణ సారాన్ని సంతోషంతో గ్రహించడం, ఇవన్నీ అసాధ్యమైన విషయాలే. ఒక వేదం చదవటానికే జీవితం సరిపోదు. ఆ రోజుల్లో తెలుగు భాష ఇంకా అభివృద్ధి చెంది ఉండల. అటువంటి భాషలో మహాభారతం వంటి గొప్ప గ్రంథాన్ని రచించడం అసాధ్యమని ఆయన భావన. ఈ పద్యంలో కవిగారి యొక్క ప్రౌఢోక్తి చేత సిద్ధమైనటువంటి అలంకారం వల్ల కలిగినటువంటి ఒక వస్తుధ్వని వస్తుంది. అంటే భారతీ సముద్రాన్ని తరించడం బ్రహ్మదేవుడు కూడా సాధ్యం కాదు అనడంలో భారత రచన ఎంత దుష్కరమైనదో, ఎంత కష్టమైనదో మనకి వ్యక్తం చేశాడు. కాబట్టి అంత కష్టతరమైనటువంటి పని ఇది. అట్లాగే ప్రభు అయినటువంటి ఓ రాజరాజా, భారతాన్ని రచించడం అసాధ్యమే అయినా కూడా నీ యొక్క ఆజ్ఞ చేత, పండిత జనుల యొక్క దయ వల్ల నాకు తెలిసిన విధంగా యథాశక్తిగా ఈ మహాభారత కావ్యాన్ని రచిస్తాను అన్నాడు. తమ్మి చూలికైన అన్నాడు. శూలి అంటే శివుడు, తమ్మి చూలి అంటే బ్రహ్మ, అచ్చ తెలుగు పదం. అటువంటి వాళ్ళకే సాధ్యం కాదు, మరి నా వల్ల అవుతుందా? మరి ఎట్లా? విభుద జనుల వల్ల విన్నంత, తెలియవచ్చినంత తెలియపరతు, లేకపోతే తేటపరతు అన్నాడు ఆయన. ఇక్కడ ఈ వచనం కూడా నన్నయ్య గారి యొక్క వినయ గుణాన్ని సూచిస్తుంది. రాజరాజు రచించమని ఆనతివ్వడం చేత
పండిత జనులు దయతోటి తనకి తోడ్పాటు ఇవ్వడం వల్ల యథాశక్తిగా భారత కావ్యాన్ని రచించగలను అని నన్నయ్య గారు చెబుతున్నాడు. సంస్కృత భారతం ఇతిహాసం. నన్నయ్య గారు దానిని రసాలంకారపూరితమైనటువంటి కావ్యంగా రూపొందించదలచాడు అని కావ్యశబ్ద ప్రయోగం వల్ల మనకి అర్థమవుతోంది. అట్లాగే విష్ణువు, శివుడు, బ్రహ్మ, వినాయకుడు, సూర్యుడు, కుమారస్వామి, తల్లి అయినటువంటి లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలైనటువంటి దేవతల సమూహానికి నమస్కారం చేసి అధికమైనటువంటి తపస్సంపద చేత గొప్పవాడు, అజ్ఞానాన్ని తొలగించే ఆచార్యుడు, పద్యరచనా సముదాయాన్ని ప్రవర్తింపజేయటంలో ఆదికవి, బ్రహ్మతో సమానుడు అయినటువంటి ప్రచేతసుడు కుమారుడైనటువంటి వాల్మీకిని భక్తితో స్మరించాడు. ఇక్కడ ఒక తరళంలో రాశాడు నన్నయ్య గారు. కావ్యం యొక్క ఆరంభంలో త్రిమూర్తులని, వాళ్ళ భార్యలని, విఘ్నేశ్వరుణ్ణి మొదలైనటువంటి దేవతలని భక్తితో స్మరించడం కవులకు పరిపాటి. ఈ సంప్రదాయానికి సంగ్రహంగా మార్గదర్శుడైంది నన్నయ్య గారే. అతడు సూర్యుడిని, కుమారస్వామిని కూడా స్మరించాడు. మాతృశబ్దానికి సప్తమాతృకలు లేదా అక్షరమాత్రికలు అనేటువంటి అర్థాలు కూడా చెప్పచ్చు. తర్వాత వాళ్ళు వీటిని స్మరించడం అరుదుగా కనపడుతుంది. సంస్కృతంలో రామాయణం రచించినటువంటి వాల్మీకి ఆదికవిగా పరిగణించబడుతున్నాడు. మానిషాద ప్రతిష్టాం త్వం అనేది అతడు చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం అంటారు పెద్దలు. అంతకుముందు వెలిసినటువంటి ఉపనిషత్తుల్లో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అవి వైదిక శ్లోకాలు. లౌకికమైనటువంటి సంస్కృతంలో మొట్టమొదటి శ్లోకం వాసినవాడు వాల్మీకి మహర్షి కావచ్చు. ప్రచేతసుడు ఒక ఋషి. ప్రచేతసుడు అంటే వరుణదేవుడు అనే అర్థం కూడా ఉంది. గురుపద్య విద్యకు ఆద్యుడు అనేటువంటి పాఠాంతరం కూడా ఉంది. గొప్పదైనటువంటి శ్లోకరచన సంప్రదాయానికి మొదటివాడు వాల్మీకి మహర్షి అని దీనికి అర్థం. ఇదే ఉచితమని తోస్తోంది. గురుపద్య విద్యకు ఆద్యుడు అనేటువంటి విశేషణం వాల్మీకి ఎంత వర్తిస్తుందో నన్నయ్య గారికి కూడా అంతే వర్తిస్తుంది. వాల్మీకి సంస్కృతంలో, నన్నయ్య గారు తెలుగులో గురుపద్య విద్యకి ఆద్యులైనటువంటి ఆది కవులు. వాల్మీకి మహాకవి యొక్క అంశ నన్నయ్యలో ఉన్నదని ఈ విశేషణం మనకి ధ్వనింపజేస్తోంది. ఇష్టదేవతా స్తుతి, పూర్వకవి స్తుతి అనబడేటటువంటి అవతారిక అంగాలను నన్నయ్య గారు ఈ పద్యంలో నిర్వహించాడు. ఇక తర్వాత ఇంకా ఎటువంటి విశేషాలు చెప్పాడు అనేటువంటి విషయాలను మనం రేపటి రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.